విజయవాడ సన్నిధిలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1955వ సంవత్సరం విజయవాడలో మారుతి అనే ఒక థియేటర్ ఉండేది. అందులో ఒక పాత సినిమా ఆడుతుంది. అయితే ఆ రోజుల్లో కార్లు బైక్లు ఎవరికో ఒకరికి తప్ప మిగతా వారు కాలినడకనే వెళ్ళేవారు. అయితే ఆ థియేటర్ ముందు ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. సినిమా అయిన తర్వాత ఎవరైనా వస్తే ఎక్కించుకొని వెళ్దామని చూస్తున్నాడు. అప్పుడే అతని దగ్గరికి ఎర్ర చీర పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్న ఒక అమ్మ ఆ రిక్షా వాడి దగ్గరికి వచ్చింది. బాబు, ఇంద్రకీలాద్రికి వస్తావా అని అడుగుతుంది. అలా ఆ రిక్షా అతను ఆమెను ఎక్కించుకొని ఇంద్రకీలాద్రి వైపు వెళ్తున్నాడు. మార్గం మధ్యలో అతడితో, బాబు ఇప్పుడు సమయం 12 అయ్యింది. అర్ధరాత్రి సమయంలో నగర సంచారానికి దుర్గమ్మ వస్తుందట, నీకు భయం లేదా అని అడుగుతుంది. అప్పుడు అతను ఆ అమ్మను చూసి, తప్పు చేసిన వారు మాత్రమే భయపడతారు అని అంటాడు. ఇంతలోనే ఇంద్రకీలాద్రి వచ్చింది. ఆ రిక్షా అతను వెనక్కి తిరిగి చూడగా ఆమె లేదు. గుడి మెట్లు ఎక్కుతూ కనిపించింది. అమ్మా, మీరు డబ్బులు ఇవ్వలేదు అని అనగా, తలపాకాలో పెట్టాను చూడు అని చెప్పి మాయమైపోతుంది. వెంటనే అతను చూడగా బంగారు